గత 4-5 నెలలుగా అక్కినేని నాగ చైతన్య పేరు మీడియాలో వచ్చినన్ని సార్లు మరే టాలీవుడ్ హీరో పేరు వినిపించుండదండి. ఎప్పుడూ సైలెంట్గా తన పని తాను చేసుకుని పోయే చైతు లవ్ స్టోరీ లీక్ కారణంగా ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిపోయాడు. ఆ సినిమా ప్రమోషన్ చేస్తూ నాగ చైతన్యతో లవ్పై సమంత లీక్ ఇచ్చింది. ఆ తర్వాత సడన్గా ఫోకస్ నుంచి మాయమైపోయిన న్యూస్ మాత్రం ఆగలేదండోయ్. రీసెంట్గా అక్కినేని నాగార్జున కూడా తన పెద్ద కోడలు సమంత అనేశాడు. అయితే ఇప్పటి వరకు చైతు మాత్రం నోరు మెదపకుండా మీడియా నుంచి తప్పించుకున్నాడు. కానీ తాజాగా చెన్నైలో మాత్రం అసలు సంగతి చెప్పక తప్పలేదండి. సెలబ్రిటీ బ్యాడ్మింటన్ లీగ్లో టాలీవుడ్ థండర్స్కు నాగ చైతన్య బ్రాండ్ అంబాసిడర్. టీమ్ ఇంట్రడక్షన్ ఈవెంట్కి హాజరైన చైతును చెన్నై మీడియా చుట్టుముట్టేసి సమంత సంగతి గుచ్చి అడిగేసిందండోయ్. దీంతో తప్పనిసరి పరిస్థితుల మధ్య చిక్కున్న చైతు చివరకు అసలు సంగతి చెప్పక తప్పలేదు. సమంతతో పెళ్లి వచ్చే ఏడాది ఉంటుందని నాగ చైతన్య చెప్పేశాడండోయ్. ఇంకా ముహూర్తం సంగతులు మాత్రం ఫైనల్ కాలేదని చెప్పాడు. మొత్తానికైతే చైతు కూడా తన లవ్ను ఒప్పేసుకున్నాడండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.